దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఈ ఆల్ నైట్ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియపరుచునై ఉంటున్నాం. కనుకనే గతంలో ఎంతో ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తూ వచ్చాం. కొంత ఆటంకాల వల్ల ఆగింది. మరలా దేవుడు ఈ సంవత్సరం ఇయ్యాలని పోయిన సంవత్సరం ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థన విన్న దేవుడు మరలా ఈ యొక్క ఆల్ నైట్ టీమును దేవుడు సిద్ధపరుస్తున్నాడని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. చూడండి, రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము ఆల్ నైట్ ప్రేయర్లో మనం తీసుకోవాల్సిన మాట ఒకటి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యములు 2:19. దేవుని యొక్క పిల్లలమైన మనం చదువుకుంటాం. ఒకరు తీసిన వారు చదవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ రాయబడుతూ ఉంది, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు అంగలార్చుమో. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో కూర్చున్న మమ్మల్ని మీరే బలపరచుము, సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామలో నీ దాసునైన నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ చదివిన మాటలో దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి పిల్లల్ని ఈయటమే కాదు, మనకు ఒక బాధ్యత అక్కడ అప్పచెప్పాడు. అనేక సార్లు సేవకులకి బాధ్యత మీరు అప్పచెప్తారు. కానీ ఇక్కడ రాయబడిన మాటను బట్టి చూస్తే విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో క్లియర్గా సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, రేయి మొదటి జామున లేచి నీ పసి పిల్లల కొరకు, లేకపోతే నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నా పిల్లలు ఎక్కడ కూడా శత్రువుకు దొరకకుండా, ఎక్కడ కూడా లోకానికి బానిస కాకుండా, ఎక్కడ కూడా అపవాదికి ఆహుతి కాకుండా, ఈ లోకంలో దుష్టుడు పనిచేసే ఈ భూలోకం, ఈ లోకంలో నీ పిల్లలు నీవు భద్రంగా ఉండాలంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి వేడుకోవాలి. ఆయన సన్నిధిలో అంగలార్చాలి, రోదన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పిల్లల్ని కాపాడు, నా పిల్లలకి మంచి బుద్ధి దయచేయి, నా పిల్లలకి మంచి జ్ఞానం ఇయ్యి, నా పిల్లలకి మంచి కాపుదల దయచేయమని మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన అనేది పరలోకము ఉన్న దేవునికి మనము మాట్లాడుతున్నాం. కనుక పరలోకము ఉన్న దేవుడు భూలోకము ఉన్న నీకు మంచి, లేకపోతే మేలు జరగాలంటే నువ్వు ప్రార్థనా పరులుగా ఉండాలి. దేవాది దేవుడు నీ కుటుంబంలో అద్భుతములు చేయాలంటే ఊరికే మందిరానికి రావటం వెళ్ళటం కాదు, ఏదో అవసరాల కొరకే ప్రార్థన చేయటం కాదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో నీ పసిపిల్లల కొరకు, లేకపోతే నీ బిడ్డల కొరకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం, ఇంకా ఖాళీ ఉంటే మధ్యాహ్నం, నీకు ఇంకా చెప్పాలంటే దేవాది దేవుడు అంటున్నాడు, సమయం అనక ఆ సమయం అనక దేవుని సన్నిధిలో ఎంతగానో గడపాలి. ఇది సృష్టికర్తైన దేవుడు విని, పరలోకంలో ఉన్న దేవుడు విని భూలోకంలో ఉన్న నీకు మేలు మంచి చేస్తాడు. చూడండి, మొన్న అటు గంగనేని సైడ్కి వెళ్ళాము, సువార్త, వీధి సువార్త వ్యాన్లు వేసుకుని వెళ్ళాం. అక్కడ ఒక చిన్న పాప, అంటే 14-15 సంవత్సరాల లోపే యవన ప్రాయంలోకి వచ్చింది ఆ పాప. చూడండి, సువార్త చేసుకుంటూ వెళ్తుండేమో ఆ కుటుంబీకులు పిలిచారు ప్రార్థన చేయాలని. ఏంటి ప్రార్థన అని వెళ్తే
అలా కుమార్తె అంట ముందు రోజు సూసైడ్ చేసుకుంది. అంటే ఎందుకు కారణం ఏంటని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఫోన్ ఎక్కువ చూడొద్దమ్మా అంటే అది పిల్లకి ఏమైపోయింది, తప్పైపోయింది. ఏం చూస్తుందో మరి మనము గద్దించినప్పుడంట పిల్లలు ఏమవుతున్నారు, మరణిస్తానికి ఇష్టపడింది ఆ పాప, చనిపోయింది. మేము వెళ్ళి ప్రార్థన చేసాం. అంటే ఆ రోజు మధ్యాహ్నం మేము సాయంత్రం వెళ్ళాం, ఉదయం మట్టి చేసేసాం. చూడండి, ప్రార్థన నీ పిల్లల కొరకు నువ్వు ప్రతిరోజు కూడా అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డల్ని చెడు చూడకుండా, నా బిడ్డలు చెడు మాట్లాడకుండా, నా పిల్లలు చెడు సహవాసం చేయకోకుండా, నా బిడ్డలు నీ యొక్క క్రమములో నీ కాపుదల్లో ఉండాలి ప్రభువా అని మనం అంగలార్చాలి, రోదన చేయాలి. కారణం ఏంటంటే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఏమంటున్నారు? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? నీ పసి పిల్లల కొరకు ప్రార్థన చేయి. కనుకనే మనము దేవుడు కావాలని కోరితే మంచిదే. మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఇంకా మంచిదే. మా వంతు మేము చేస్తాం, మీ వంతు మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కనుకనే ఆ ప్రార్థన అనేది నువ్వు నేర్చుకోవాలి, తర్వాత నీ పిల్లలకు నేర్పాలి, అది నీ బాధ్యత. కనుకనే వేకువజామున వేసి చాలా రాత్రులు ఉండగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే పనులు, చుట్టూ ఉన్న పనులు కనబడతాయి. కానీ పరలోకం ఉన్న దేవునితో మనం ఎంతగా మాట్లాడుతున్నాం, పరలోకం ఉన్న దేవునికి మనం ఎంత సమయం ఇస్తున్నాం. చూడండి, ఒక మనిషి రోజుకొచ్చి 24 గంటలు మనం వాడుకుంటున్నాం కదా, వాడుకుంటున్నాం కదా. కానీ దేవునికి ఏమిస్తున్నాం? దేవాది దేవుడు అంటున్నాడు, 24 గంటలు నీకు ఇస్తున్నాను, నాకేమిస్తున్నావు? చాలా మంది ధనం అనుకుంటారు, లేకపోతే ఇంకా వస్తువులు, వాహనాలు అనుకుంటారు. దానన్నిటికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే సమయం ఇవ్వాలి. ఒక గంటకు 10 నిమిషాల కాడికి ఒక 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు దేవునికి సమయం ఇవ్వాలి. ఈ సమయం ఇవ్వకుండా పాస్టర్ గారు లిగితే డబ్బు కొరకే చెబుతున్నారు అనుకుంటారు, కొంతమంది అపార్థం చేసుకుంటారు. అది సెకండ్. నీ వంతు, నీ బాధ్యత, నీకు క్రమం పద్ధతి పెట్టాడు. ఇప్పుడు దాంట్లో నేను నిలదలుచుకోలేదు. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ పసిపిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత దేవుని గ్రంథాన్ని చదువుతున్నావు, ఎంతగా దేవునికి సమయాన్ని ఇస్తున్నావు అన్నది ఆలోచన చేయాలి. చూడండి, మనం ప్రార్థన పనులు కొంతమందిని మనం చదువుకుంటాం. చూడండి, కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం తీసిన వారు త్వరగా చదవండి. కీర్తనలు 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. భక్తుడైన దావీదు మన పితరులు చేస్తున్న ప్రార్థన మనకు అక్కడ కనపడుతుంది. చదవండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. చూడండి, ఏమని అంటున్నానంటే, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు చాలా చేయించున్నాను. ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడంటే ఆయన దావీదు ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. తన రాజ్యం కొరకు, తన బిడ్డల కొరకు, తన రాజ్యంలో ఉన్న ప్రజల కొరకు. ఇక చెప్పాలంటే ఆయన అంటున్నాడు, నా పరుపు తేలిపోతుంది అంటున్నాడు. పాపం అనేది మనిషిలో ప్రార్థన చేయకపోతే ఆ మనుషులు ఏమొస్తుందో తెలుసా? పాపం. పరలోకంలో ఉన్న దేవునితో నువ్వు మాట్లాడకపోతే భూలోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఒక రోజున ఏమవ్వాలంటే అది విడిచిపెట్టాలి. కనుక పరలోకంలో దేవుడు నిన్ను గుర్తించాలంటే,
పరలోకమున్న దేవుడు నీ ప్రార్థన వినాలంటే నువ్వు ప్రార్థన పరురాలుగా ప్రార్థన వీరుడిగా ఉండాలి. కనుక ఈ దినాల్లో ప్రార్థన లేదు. ఎంతసేపు కూడా ఏం కోరుతూ ఉంటున్నారు? దేవుళ్ళు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. మంచిదే కాదని అంటున్నాను, కాదని నేను అంటలేదు, కానీ దేవునితో మనం ఎంత మాట్లాడుతున్నాం చూడండి. అది ఎంతో మందికి లేని భాగ్యము. దేవుడు మనకి ఏ మంచి లేని మనకి ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే అన్నాడు దేవాది దేవుడు, అజ్ఞానుల వల్ల కాక ఏం చేయాలా? జ్ఞానం కలిగి ఉండాలి. కనుక దేవాది దేవుడు ఇక్కడ అంటున్నాడు, ప్రతి రాత్రి కూడా దావీదు భక్తుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెబుతున్నాడు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు చాలా తేలుచున్నాను. నా కన్నీళ్లు చేత పడక కొట్టుకుని పోతుంది. చూడండి, కన్నీరు గారుస్తున్నానంట దేవుని పాదాల దగ్గర. ఆయనకి ఏం తక్కువ? రాజుగా ఉన్నాడు, యెరూషలేముకి ఒక ప్రధానిగా ఉన్నాడు. అన్నీ కూడా అమర్చి ఇచ్చాడు దేవుడు, అన్ని ఆయనకి అది ఇచ్చాడు. ఆయన రాజు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందా? రాజు దేవుడితో మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఎంతసేపు ప్రజల యొక్క సమస్య కొరకే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ప్రజల యొక్క బాధల కొరకే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రాజు ఎవరంటే ఎడతెగకుండా దేవునితో మాట్లాడే రాజు దావీదు. కనుక ఈ దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే తన యొక్క ఇది కొరకే కాదు, కానీ తన యొక్క పాపం గురించే కాదు, కానీ నా తర్వాత నా పిల్లలు కొన్ని తరాల నుంచి వేసుకొస్తుంది. అలాంటి వాళ్ళ ప్రార్థనే ఈరోజు నిన్ను రక్షిస్తుంది. అలాంటి వాళ్ళ ప్రార్థనే ఈరోజు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే మన పితరులు ఎందుకు అట్లా చేశారు, మనం ఏం చేస్తున్నాం, ఎంత ప్రార్థన వీరులుగా మనం ఉన్నాం, దేవునికి మనం ఎంత దగ్గరగా ఉన్నాం. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుగా పరలోకం నుండి విడిచి భూలోకానికి వచ్చినప్పుడు నిన్ను గుర్తు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నాతో ప్రతిరోజు మాట్లాడేవారు, వీళ్ళు నాతో ముచ్చటించేవారు, వీళ్ళు నాకు కుమారులు, వీళ్ళు నాకు కుమార్తెలు, వీళ్ళ ప్రార్థన నాకు వినబడింది అని దేవాది దేవుడు గుర్తుపెట్టుకోవాలి నిన్ను. కనుకనే అనేక సార్లు గంటలు వ్యర్థమైన మాటలతో మనం ఉంటాం. వ్యర్థమైన దాంట్లో చూసుకుంటూ ఫోన్లో టైం గడుపుతూ ఉంటాం. ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చినాం, ఎంతగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాం. కనుక నేను నీ ఊరు కొరకు, నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు నువ్వు నెమ్మదిగా ఉన్నావంటే వాటిలో ఎంతో మంది ప్రాణాలు పెడుతూ ఉంటున్నారు. మిలిటరీ వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా? మనకి లెక్కలేదు, కానీ గవర్నమెంట్కి దేవుడికి లెక్క ఉంటుంది. కనుక ఇక్కడ దావీదు చెప్తున్న మాటను బట్టి మనం చూస్తే, మొదటిగా మనం చూసాం విలాప వాక్యంలో నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయమన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రతి రాత్రి ఆల్ నైట్ ప్రేయరే, ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడంట. మనం ఏదో నెలకొకసారి ఆల్ నైట్ పెడతాం, ఆ నెలకొకసారి ఆల్ నైట్ కూడా 9 గంటలకు వచ్చి లేదా 8 వచ్చి 12 గంటలకు అయిపోతే ఆల్ నైట్ ప్రేయర్ అనుకుంటాం. ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు దేవుని పాదాల దగ్గర గడిపితే అది ఆల్ నైట్ ప్రేయర్. కనుక ఈయన ప్రతి
రాత్రి కూడా ఏం చేస్తున్నాడంటే కన్నీరు విడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దేవాది దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. నీ పిల్లల కొరకు, నీ పాపం కొరకు నువ్వెంత మొరపెడుతున్నావు అన్నది ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత మనకుంది. కారణం ఏంటంటే ఈ లోకం మనది కాదు కదా, ఈ లోకం మనది. చెప్పండి, ఎవరైనా మీరు ఇక్కడ కూర్చున్న వారు 1000 సంవత్సరాలు నేను బతుకుతానని ఎవరైనా చెప్పగలరా? ఎందుకని? కారణం ఏంటి? వస్తువుకి, వాహనాలకి గ్యారెంటీ ఉంది, కానీ నీ జీవితానికి గ్యారెంటీ లేదు. మరణం అనేది మలుపు జరుగుతుంది. అంటే పరలోకం నుండి భూలోకానికి పుట్టాం, మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే, దేవునితో ఉండాలంటే ఈ లోకంలో కానీ సృష్టికర్త అయిన దేవునికి నీకు అనుబంధం అనేది కావాలి. అదే చేస్తున్నాడు దావీదు. ఆయన రాజుగారు అయ్యుండి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం త్వరగా తీయండి. 1 సమూయేలు గ్రంథం, అక్కడ ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం ఏమని ప్రార్థన చేస్తుందో చూడండి. అన్న యొక్క ప్రార్థన మనము చదువుకుంటాం. చదవండి తీసిన వారు మీలో. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం ఏమని ప్రార్థన చేస్తుందో చూడండి. త్వరగా చాలా స్పీడ్గా ఉండాలి మీరు. పాత నిబంధనలో 222 పేజీ నంబరు. ఏమని ప్రార్థన చేస్తుందంటే చూడండి. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచుంది. ఎవరేమంటే అన్నకు వచ్చిన బాధ ఏంటంటే తనకు పిల్లలు లేరు. తనకు ఊళ్ళో అయిన వాళ్ళు అందరినీ కూడా ఏమనుభవిస్తుందంటే ఆమె ఏమనిపిస్తుందంటే నిందలు అనుభవిస్తా ఉంది. అనేకులు ఆటుపోటు ఈ మీదకే వస్తున్నాయి. ఏమెవరు? గొడ్రాలు. ఏం ముద్రేశారు? పిల్లలు లేనిది. కనుకనే పిల్లలు లేక ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏమంటుందంటే, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే నేనేం చేస్తాను? నీకే ఇస్తా, నీ సన్నిధికి అప్పచెప్తా, నీ బిడ్డగా ఉంచుతాను, పెంచుతాను, తల మీద ఒక మంగళ కత్తి కూడా వేయనివ్వను. అంత నిష్ఠాగరిష్ఠులుగా మాట్లాడుతుంది దేవునితోటి. చూడండి, నా కింద చూస్తే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర గడిపితే మంచి పిల్లవాడిని ఇచ్చాడు దేవుడు. ఆ పిల్లవాడి పేరేంటి? సమూయేలు. మళ్ళా పెంచి తీసుకొచ్చి ఏం చేసిందంటే షిలోహులో దేవుని మందిరంలో ఇచ్చేసింది. దేవునికి ఈ నా కుమారుడు మొట్టమొదటిగా ఇచ్చాడు కనుక దేవునికి ఇతను ఏం చేస్తాను? పెద్ద పాస్టర్లో ఉండాలంటే ఆ దినాల్లో సమూయేలే. గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ప్రవక్త, దేవునితో ఎడతెక్కకుండా మాట్లాడినవాడు. కనుకని మరి నీ బిడ్డల సంగతి ఏంటి? కానీ అన్న ప్రార్థన చేస్తుంది. మరి ఆ యాజకుడు చెప్పేసి మీరు ప్రార్థన చేయండి నేను వెళ్తానని అనొచ్చు కదా, అనొచ్చు. కానీ ఏం చేస్తుంది? దుఃఖాకాంతురాలై ఏడుస్తుందండి. ఏం తక్కువ అండి ఆమెకి? ఏం తక్కువ? ఆమెకి ఎవ్వరికి కూడా ఆస్తిలో ఏమీ తక్కువ లేదు. అన్నీ కూడా వాళ్ళకి అమృత్యున్నాయి ఆర్థికంగా. కానీ కొద్ది ఏంటంటే సంతానము లేదు. ఇప్పుడు సంతానం ఉన్న వాళ్ళేమో పర్వాలేదు, నా పిల్లలు
10వ తరగతికి వచ్చారు, ఇంటర్మీడియట్కి వచ్చారు, ఇంజనీరింగ్కి వచ్చారు, ఉద్యోగం తెచ్చుకున్నారు, ఇంకా నాకేమి దిగులు లేదు అనుకుంటూ ఉంటారు కొంతమంది కదా. అవునా కదా? ఈ దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? పెద్దవాళ్ళైనాక పెద్దవాళ్ళయ్యి ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుపోయి అనాథాశ్రయంలోనో లేకపోతే బస్ స్టాండ్, మన ఈ మధ్య ఓ తల్లిని బస్ స్టాండ్ లో వదిలిపెట్టిపోయారు అర్ధరాత్రి కారులో తెచ్చి. కారణం ఏంటంటే ఈ రోజులో ఆస్తులు రాపించుకుంటున్నారు, అంతస్తులంతా తీసుకుంటున్నారు పిల్లలు, కానీ తల్లిదండ్రులకు ముద్ద పెట్టడానికి ఇష్టం లేదు. గాలి వదిలిపెట్టని పోయారు. పోలీసులు వచ్చి ఆవిడ హ్యాండిల్ తీసుకుని ఎక్కడ ఏంటని ఆరాధించి వాళ్ళు తీసుకుపోయారు అనాథాశ్రయానికి. కారణం ఏంటంటే ఈ దినామదే దొరుకుతుంది. కారణం ఏంటి? భక్తి లేక, దేవునితో కనెక్షన్లు లేక, దేవునితో మాట్లాడే బుద్ధి లేక. అందుకే చెప్తున్నా, ఈ మాట అన్న అంటుంది. ఏమని అంటుంది? చదవండి 11వ వచనంలో ఏమని చెబుతుంది ఆమె? చదవండి 10వ వచనం నుంచి మళ్ళా. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. బహుగా ఏడుస్తుందంట. అయ్యా నా నింద తొలగించు, నాకున్న అవసరంతో తొలగించు, నాకున్న ఆ నింద మరి నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అని ప్రార్థన చేసింది. కనుక ప్రార్థన అనేది చూడండి, సృష్టికర్త అయిన దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి నీ బిడ్డని, నీ కుటుంబాన్ని, నీ యొక్క కుటుంబం చుట్టూ ఆయన దూతలు కావాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకే ఇందాక మన పాస్టర్ గారు పాడారు. ఏం పాట పాడారు? ప్రార్థనా శక్తి కావాలి. పరలోకము ఏ పాట అన్నది? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. చాలా మంది ఏం కోరుతున్నారు? ప్రార్థనా శక్తి కోరుతున్నా. ఏం కోరుతున్నారు? ఆశీర్వాదం పంపించు ప్రభువా, దీవులు పంపించయ్యా, పట్టలేనంత విస్తారమైన దీవులు మాకు కావాలి, కుమరించు అని అడుగుతున్నారు. కానీ ఏ శక్తి కావాలి నీకు? ప్రార్థనా శక్తి నీలో ఉంటే నీకు కావాల్సిందన్నీ కూడా ఏమవుతాయి? నీ దగ్గరికే వస్తాయి, నిన్ను ఎత్తుకుంటా వస్తాయి, ఎత్తుకుంటా వస్తాయి. కనుక ఆ శక్తి నువ్వు సంపాదించాలి. ప్రార్థనా శక్తి, ప్రార్థన జీవం. పరలోకంలో దేవునితో నువ్వు మాట్లాడితే నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఏమవుతాయి? వెళ్ళిపోతా ఉంటాయి. బలహీనత పెట్టేది ఎవరు? అపవాది పెడతాడు. వాడు కూడా ఏమన్నాడు ఈ రోజు నన్ను, నాతో కూడా ఏమన్నాడు తెలుసు? ఎడగుండి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మీకు చెప్పనా వద్దా? చెప్పనా? ఈ రోజు అంతా నువ్వు మీటింగ్ లో తిరిగి ప్రార్థనలో ఉన్న అలిచిపోయాక ఇంకెందుకు వెళ్తాం, పడుకోరాదా అంటుంది సాధనం. నిజం, నేను వెళ్ళాలని తెలుసు. నేను 4ంటికో 5:30కో 5ంటికో వచ్చాం. ఒక గంట సేపు పడుకుని వెళ్తాను నేను. తర్వాత లేపు అన్నాను, నేను ప్రార్థన చేసుకుని పడుకున్నాను. 6 గంటలకు అనుకున్నాను, 6 గంటలు లేచిపోయాను. నేను లేచాను, అట్లా ఫోన్ వచ్చింది అయ్యగారి దగ్గర నుంచి. నాకు వాళ్ళు ఏంటంటే ఎన్ని రోజులైనా చేయాలి అంటే ఎందుకు? కారణం ఏంటంటే ఎవరో చేసిన ప్రార్థనకి మనం రక్షింపబడ్డాం. ఆనాడు దావీదు మన పితరులు చేసిన ప్రార్థనకి ఇంకా ఇంకా మంట మండుతూనే ఉంది. పూర్వకంలో ఇంకా రక్షింపడుతూ ఉంటున్నారు.
కానీ నీ ప్రార్థన ఏంటి? నేను వెంటనే మోకరించి ప్రభా ఈ కలవరం ఏంటో, ఈ బలహీనత ఏంటో, ఈ నిద్రపోమని చెప్పే దేవుడు నీకు తెలిసే అవన్నీ చేతులు పెడుతున్నాను అన్నాను. లేచి ఆ ప్రార్థన చేయగానే వెంటనే దేవదూత తీసుకుపోయింది, నాకు ప్రశాంతత ఉంది, రెడీ వచ్చేసాను అనమాట. చూడ ప్రార్థన సెకండ్లో అంటున్నాడు దేవుడు. నువ్వు చెయ్యాలి కానీ నీ స్థితి అంతా మార్చేస్తాడు దేవుడు. నీ గత అంతా మారిపోతుంది, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. పరిస్థితులను చూసి ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? సాకులు ఏం చెబుతున్నావు? మోకాళ్ళు వంగవండి. ఇంకేం చెబుతున్నావు? శరీరం సహకరించదు. ఇంకేం చెబుతున్నావు? ఏం చెబుతున్నావు? మా వాళ్ళు ఉండరు ఆన్లైట. వామ్మో, ఈ దినాల్లో చూస్తే కృతజ్ఞత కోరికలకి, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లకి రావట్లేదు జనాలు. అదే వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది అంటున్నారు, ఎవరి వాక్యం ఫలానా ఆయన అయితే పర్లేదు వస్తాం, ఆ ఫలానా అమ్మో మేము రాము. కారణం ఏంటి? చెప్పుకుంటానే పోతాడు ఇక ఆయన వాక్యం నేపాలి తెల్లారి బాబు. కారణం ఏంటంటే నువ్వు బలపడతాని కొరకు. అందుకని దేవుడు అన్నాడు, ఏమని అన్నాడు? అంచె దినములో ఏమైపోతారంట? ఆత్మ చల్లారిపోతుందంట. ఆన్లైన్ ప్రేరు లేదు, ప్రార్థనా శక్తి లేదు. చాలా మంది ఏమంటున్నారంటే మేము ఆన్లైన్ లో కూర్చున్నాము, వాక్యం వింటున్నాము. నీ ఇంట్లో కూర్చొని వాక్యం వింటే ఎంతసేపు అని నిద్రపోవచ్చు. ఆన్ చేసి పెట్టేస్తే అది మోగుతా ఉంటది. నీ నిద్ర నీదే. దేవుని మందిరంలోకి వచ్చింది అన్న. దేవుని ఇంటిలో శిలోహులో కన్నీరు కార్చింది. కన్నీటి ప్రార్థన ఆలకించాడు. అక్కడున్న దైవ సేవకుడు కూడా ఏమంటున్నాడు? పొద్దున్నే మందు కొట్టావా? నీకేంటి ఊగుతున్నావు అంటే ఆ దినాల్లోని ఎలాంటి సేవకులు ఉన్నారు? ఆత్మీయత తెలియని సేవకులు అన్నమాట. కనుక ఆయన మంద దృష్టి వచ్చేసింది. అవి ఏం చేస్తుంది? ఈయన ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా మాట్లాడుతున్నాను. కనుక ఆనందంగా నేను తాగలేదు, నేను ఏ ముందు తాగలేదయ్యా, నా బాధ ఏం చేస్తున్నాను? దేవుని సన్నిధిలో చెప్తున్నాను. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను. దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నానయ్యా. నా కన్నీరు దేవుని పాదాల దగ్గర కారుస్తున్నానయ్యా. కారణం ఏంటంటే నా మీద ఒక నింద ఉంది. ఆ నింద పోవాలా? ఆ నింద వల్ల నేను ఏం చేస్తున్నాను? బాధపడుతున్నాను. నా ఊళ్ళో నేను తిరిగిన చోటల్లో కూడా ఏమంటున్నాను? ఏమైనా పడుతుంది నా సేవకి అంటే, పెళ్ళయి 8 సంవత్సరాలు అయింది, ఈ గుడ్రానికి ఎవరు లేరు, పిల్లలు లేరు. నేను దేవుడు నమ్మక ముందు, రక్షణ పడక ముందు మాకు ఒక అమ్మాయి. చాలా మంది ఏమన్నారంటే, అదే నీకు ఒక్క అమ్మాయిరా, ఇక నీకు పిల్లలే లేరు అన్నాడు. ఇక నీకు పిల్లలే లేరు అన్నట్లు సేవకులు వీళ్ళు ప్రార్థన చేయగా దేవుని మీద ఆ మనసు పెట్టారు. దేవుని రక్షించాడు. 2 కొడుకులు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? ఫలానోడు సలవా, ఆడి సాగు వచ్చిందిరా. చూడు, మనిషి నరమైన నాలుక 4 ఇందాలుగా మాట్లాడుతుంది. అవన్నీ మనం పట్టించుకోకూడదు. కానీ దేవునికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి గొప్ప ప్రవక్తని సంపాదించింది. డిగ్రీ చదవాలి ప్రభువా, ఇంజనీరింగ్ చదవాలయ్యా, డబుల్ ఇంజనీర్ అవ్వాలయ్యా, ట్రిపుల్ ఇంజనీర్ అవ్వాలయ్యా, మా ఊర్లో మా రాష్ట్రంలో మా ఊరి గొప్ప వాళ్ళయ్యా అని ఆ తర్వాత సేవకొత్తాడయ్యా నన్ను అందా. ఏమంది? నాకు నువ్వు ఒక పిల్లవాడిని ఇస్తే, మగ పిల్లాడు కావాలా? ఈ మందిరంలో ఒక కొరత ఉంది. ఆ మందిరంలో నా కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తాను అన్నాను. ఇంకా తర్వాత ఇస్తావా లేదా ప్రభా నన్ను అడిగిందా? అడగలేదు. నీ కొరత నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైంది.
ఈ పిల్లల్ని నీకు ఇస్తాను. నా మీద నింద తెలిస్తే చాలా అనుకుంది. తర్వాత ఎంతమంది పిల్లలు ఇచ్చాడు మాస్టర్ గారు? 5గురిని ఇచ్చాడు. చూడండి ఆ ప్రార్థన ఎంత ఫలించిందో. మరి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నేను రక్షణ పడ్డానండి, మా పాస్టర్ గారి ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, వాళ్ళ ప్రార్థనే. కనుకనే ఈరోజు మా పిల్లల కొరకు మేము ఎంతో కన్నీరు గారుస్తున్నాం ఇద్దరు కలిసి. కారణం ఏంటంటే, మాకంటే ఆత్మీయ బలాజ్యులు కావాలి వీళ్ళు, మాకంటే గొప్ప భక్తులు అవ్వాలి, మాకంటే పెద్ద ప్రార్థన పరులు కావాలి, మాకంటే బలమైన యోధులు కావాలి మా బిడ్డలు అని నువ్వు ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థన లేకనే సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావు, నీ పిల్లలు కూడా ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే, భూమి ఆకాశములను సృష్టించిన దేవునితో నీకు కనెక్షన్ లేదు. ఎంత పెద్ద ఫోన్ ఉన్నా అమ్మా, నీ పేరేంటి? మీ పేరేంటి అమ్మా? చూడండి, ఎంత పెద్ద ఫోన్ ఉన్నా సరే దాంట్లో సిమ్ కార్డు లేకపోతే, సరే సిమ్ కార్డు ఉంది, దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఏంటి వేస్ట్? ఫోన్ మొత్తం వేస్టే. చూడండి, ఒకసారి మా ఓనర్ గారు, లారీ ఓనర్ గారు, ఆయన పిలిచి నన్ను, అరే కొత్త లారీ తెచ్చాడు, ఇక్కడ పెట్టాం, అన్ని బాగుండి ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు ఏంటి రా నన్ను. ఏం చెప్పాలి చెప్పండి? నాతో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కటి చెప్పారు. నేనేమన్నానంటే, బ్యాటరీ లేదు సార్ అన్నా. ఏంటి? బ్యాటరీ కనెక్షన్ లేదు, అందుకే ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు అన్నా. ఆయన వెంటనే మెచ్చుకుని నాకు జత బట్టలు పెట్టాడు, 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. కానీ ఏంటంటే, బ్యాటరీ కరెంట్ లేకపోతే ఎందుకు స్టార్ట్ అవుతుందండి అని అన్నా నేను. అలాగే దేవునితో నీకు కనెక్షన్ లేకపోతే, దేవునితో నీకు బంధం లేకపోతే, దేవాది దేవునితో నీకు అనుబంధం లేకపోతే సమస్యల వైపే నువ్వు చూస్తూ ఉంటావు. చూడండి, ఇంకొక వ్యక్తి భక్తుడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, తీని అమ్మగారు 38వ అధ్యాయము 1వ వచనంలో కనపడుతుంటాడు. ఎవరయ్యా అంటే మనకందరికి తెలుసు, ఆయన ఎవరు? హిజ్కియా ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే, హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభు సన్నిధిలో ఏమని అంటున్నాడు? 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనంలో, నేను ఎట్లు నీ సన్నిధిలో నడుచుకుంటానో నీకు తెలియను. ఎట్లా నడుచుకున్నాడంట? ఎలా నడుచుకున్నాడు? చదవనమ్మా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తైన ఆమోజు కుమారులకు యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకువు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోనమని చెప్తే, ఈయనేమంటున్నాడు? కంగారు పడ్డా? దేవుని వైపు తిరిగాడంట, దేవుని సన్నిధిలో కూర్చున్నాడంట. ప్రభువా, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, నా భక్తి నీకు తెలుసు, నా భక్తి నీకు తెలుసు, నా ప్రవర్తన నీకు తెలుసు, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు. ఇగో మీ ప్రవక్త ఏం చెబుతున్నాడు? నువ్వు చనిపోతావు అంటున్నాడు. నా పరిస్థితి ఏంటి? ఈ టైంలో నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏం కావాలి ప్రభా అని కన్నీరు కాలితే, దేవుడు ఆ కన్నీటి ప్రార్థనకి ఏమిచ్చాడు తెలుసా? ఎంతసేపు పట్టింది? వెంటనే నీకు ఇంకా ఆయుష్ ఎంత ఇస్తున్నాను? 15 సంవత్సరాలు ఇస్తున్నాను పో అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! ఎవరి ద్వారా మాట్లాడాడు? మరలా ఎవరు వచ్చి చెప్పారు? యెషయా వచ్చి ఏమన్నాడు? నీ కన్నీరంతా దేవుని సన్నిధికి చేరింది, నీకింకా ఆయుష్ ఇచ్చాడు. మరి ఆయుష్ తగ్గిపోతుందండి, ఆరోగ్యం పోతుందండి,
దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. దేవునికి దగ్గర అవ్వాల్సిన మనము ఏమవుతున్నాం? దూరం అవుతున్నాం. కారణం ఏంటి? 6వ వచనం చదవమ్మా. 6వ వచనం 38:6 యెషయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం చదవండి. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ప్రార్థన వినాలంటే నువ్వు చక్కని మార్గంలో నడుచుకోవాలి. నువ్వు చక్కని మార్గంలో ఉండకుండా దేవాది దేవుని దగ్గర ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు నాకు ఎంత దగ్గర సంబంధం ఉంది. ఇదిగిన ప్రార్థన చెప్పండి. మొట్టమొదటి ప్రార్థన ఎవరిది? వాక్యంలో నీ పిల్లల కొరకు. రెండో ప్రార్థన దావీదు ఏం చేశాడు? ఏం ప్రార్థన చేశాడు? ఆయన ప్రార్థనకి తన పరుపు కొట్టుకుపోతుందంట. మూడో ప్రార్థన ఎవరు చేశారంటే అన్న చేసింది. వెంటనే దేవుడు ఏం చేశాడు? తన గర్భాన్ని తెరిచాడు. తెరవడమే కాదు, గొప్ప ప్రవక్తనిచ్చాడు. తన ప్రార్థన ఎట్టే విన్నాడు? నీ ప్రార్థన వినాలా? నీ భక్తి చూడాలా దేవుడు? 4వ ప్రార్థన ఎవరిది? హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థనకి దేవుడు విని ఏమంటున్నాడు? హిజ్కియా ప్రార్థన విని దేవాది దేవుడు జవాబు ఏమిచ్చాడంటే వెంటనే అన్నాడు, 15 సంవత్సరాలు ఈ రోజు సావులైనవు. కారణం ఏంటి? గోడ తట్టు తిరిగాడంట. అంటే ప్రభు తట్టు తిరిగాడు. ప్రభు వైపు చూశాడు. ప్రభువా నేను ఎట్లా నడిచాను నీకు తెలుసు కదా, నీకు నాకు ఎంత సంబంధం ఉందో నీకు తెలుసు కదా, మరి నువ్వు ఎందుకు నాకు అప్పుడే ఆయుష్ ముగిస్తున్నావు? ఎందుకు నాకు ఆరోగ్యం తీసేస్తున్నావు? ఎందుకు నేను చనిపోవాలని వార్త పంపించావు? అలా కుదరదు. నాకేం కావాలా? ఆరోగ్యం కావాలా? నేనేం చేయాలి? నీ పని ఇంకా చెయ్యాలి. మన ఆశ ఎలా ఉంటుంది? మన ప్రార్థన ఎలా ఉంటుంది? 4 వ్యక్తులు 4 రకాలుగా దేవునితో ఏం చేశారు? ఎక్కడన్నా మొరపెట్టుకున్నారా? ఎవరికన్నా చెప్పుకున్నారా? ఏ రాజునన్నా ఆశించారా? చూడండి, ఎందుకు కారణం ఏంటంటే చూడండి, మనుషులే కాదు కానీ ప్రార్థన చేసింది. భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే తెలుసా? మత్తయి సువార్త చదవండి, 26వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 26:36వ వచనం ఒకసారి స్పీడ్గా మీరు చదివి నాకు అందించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులతో చెప్పాడు. ఏమన్నాడు? నేను అంత దూరం వెళ్ళి ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. తండ్రికి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తా. మీరు ఇక్కడ ఉండి ఏం చేయాలా? ఇక్కడ ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఏం చేశారు? కొనికి నిద్రపోయారంట. కొనికి నిద్రపోయారు. అలా కళ్ళు భారంగా ఉన్నాయంట. అంటే ఒక రాత్రి నిద్ర కాయలేకపోయారు. ఒక రాత్రి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు, అందుకే బైబిల్లో క్లియర్గా ఏమన్నారంటే ఒక్క రాత్రి గడిపితేనంట 1000 రాత్రులతో సమానం అంట. 1000 రాత్రులు, 1000 రోజులు, 1000 రాత్రులు వచ్చే దీవెన ఒక రాత్రిలో వస్తుంది. అందుకని నేనేమంటున్నానంటే, మేము ఇంతకుముందు చేసేవాళ్ళం, నెలకు 4-5 ఆల్నైట్లు చేసేవాళ్ళం. 4-5 ఆల్నైట్లు అంటే 5 వేసుకో, ఇప్పుడు 4 వేసుకుందాం. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు దీవెన వచ్చేసి ఒక రాత్రి 1000 రాత్రి కదా. ఇప్పుడు ఎన్ని 1000? 4 ఆల్నైట్లు అంటే ఎన్ని వేలు? 4000 సంవత్సరాలు ప్రార్థన చేసేది ఒక్క 4 నైట్లుగా అయిపోతుంది అన్నమాట. అది విశ్వాసం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశాడంటే మెలకువగా ఉండి
ప్రార్థన చేయి. ఆ గడి ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. మనకు కూడా చెప్పారు కదా, ఏమని చెప్పారు? నేను ఎప్పుడు వస్తానో తెలీదు, ఏ జామున వస్తానో తెలీదు, అర్ధరాత్రి వస్తానో తెలీదు, మధ్యాహ్నం వస్తానో తెలీదు. ఆయన వచ్చి ఏర్పరచబడిన వారిని తీసుకుని వెళ్ళిపోదు. అంటే కన్ను రెప్ప మూసి తెరిచే లోపు అంతా జరిగిపోద్ది. పక్కనున్న పక్కనున్న పిల్లలు సిద్ధపడి వెళ్ళిపోతారు. ఏడు నా పిల్లలు అంటే లేరు, ఏది నా భార్య అంటే లేరు, ఏడి నా భర్త అంటే లేరు అని సిద్ధపడిన వారిని దేవాది దేవుడు ఎందుకు వస్తున్నాడు? తీసుకుని వెళ్ళిపోతాడు పరలోకానికి. అక్కడ 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 సంవత్సరాలతో పరిమితి లేదు, యుగాలు ఉంటామంట అక్కడ. ఇక్కడ ఇందాక మీరే చెప్పారు 1000 సంవత్సరాలు ఎవడు బతకడని. మన పితరులే బతకల, 960 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు క్రమంగా బెత్తుడు అన్నాడు. బెత్తుడు ఎంత ఇదేనమ్మా? ఇంతే ఉంది. అంటే నూతి అంచులున్నాం మనం. అంటే కొంచెం జారిపడిపోయి ఆ నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు జనం. కారణం ఏంటంటే దేవునితో సంబంధం లేక, దేవునితో అనుబంధము తక్కువైపోయింది, ప్రార్థన శక్తి తగ్గిపోయింది, దేవునికి దూరం అయిపోతున్నావు. ఏమండి, ఇంకా ఎంత సంపాదించినా మనం అంటే ఉన్నా, నువ్వు వచ్చేటప్పుడు ఏమి తేలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుపోలేవు. ఇదంతా కూడా ఇక్కడ ఆరాటమే కదా, ఇక్కడ ఆరాటమే. అన్ని గుర్తొచ్చేది ఎప్పుడంటే ఆన్లైట్లోనే కదా, అవునా? ఒక్క నైట్లో నీకు ఎంత దీవెన వస్తుందో అది పోతుందని గ్రహింపు ఉందా, ఆలోచన ఉందా? లేకోకుండా ప్రయారిటీ దేనికి ఇస్తారంటే రేపు పొద్దున జాబుకి వెళ్ళాలి, లేకపోతే రేపు పొద్దున పొలానికి వెళ్ళాలి, రేపు పొద్దున ఊరు ఏదో పెళ్ళికో లేకపోతే ఇంకా ఏ కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఈ రాత్రి నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థనలో గడుపుతా, రేపేమన్నా కానీ ఆయన చూసుకుంటాడు, ఆయన ఏం చేయాలో చేస్తాడని అనుకున్నావు అనుకో, ఈ ఒక్క రాత్రిలో నీ స్థితిగతి మారిపోతుంది అనమాట. నువ్వు వెళ్ళి చేయాలనుకున్న పని అది అయిపోయి నీ దగ్గరకు వస్తుంది. అది ఈ దేవుల్లో ఉన్న గొప్ప లక్షణం. ఈలో ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వు వెళ్ళి ఏదో చేయాలనుకుంటావు, కానీ అది అయ్యి నీకు ఎదురు వస్తుంది. ఎందుకు చెప్పండి? నువ్వు దేవునితో గడిపిన కారణం చేత, దేవునితో నువ్వు ప్రార్థనలో కూర్చోటం వల్ల. కనుక నీ శిష్యులతో కూడా ఏమన్నాడు? మీరు ఇక్కడుండి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారంట. నిద్రపోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, యోనా కూడా ఏం చేశాడు? అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడంట. ఎవరు అన్నది? ఎవరు అన్నారు? వ్యాపారస్తులు అన్నారు. ఓరి నిద్రమోహమడా, నిద్రపోతా ఒక ప్రవక్తలు అంటున్నారండి. నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చేయవయ్యా. వాడ అల్లకుల్లంగా ఉంది, వాడ మునిగిపోయేటట్టు, మన వల్ల చట్టానికి సిద్ధంగా ఉన్నాం. వారిలో సరుకులన్నీ కూడా ఏం చేశాం? బయట మారేసాం. 2వ అధ్యాయం చూస్తే ఆ యోనా గ్రంథం 2వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చేశాడు? మీనా కడుపులోకి వెళ్ళినాక. చేప పేరు ఏంటో తెలుసా? ఆ తిమింగళం పేరు మీనా. మీనా అని పేరు పెట్టుకుంటుంటారు కొంతమంది. దేనా కాదు, మీనా. మీనా అంటే చేప, తిమింగళం. కనుకనే చూడండి, సృష్టికర్త అయిన దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవునితో గడపడానికి ఇష్టం లేక, అక్కడున్న పరిస్థితులు, నిలువే పట్ల పరిస్థితులు తన కళ్ళ కట్టినట్టు అయ్యా వాళ్ళు చూస్తే భయంకరులయ్యా. వాళ్ళు నా మాట వినరు, వాళ్ళు నేను వెళ్ళను అని దొడ్డుదారిని పోతున్నాడు, వేరే దారిలో వెళ్తున్నాడు. కానీ సెంటర్ పాయింట్ చూశాడు దేవుడు. సముద్రం మధ్యకి వెళ్ళాక ఇంకెక్కడికి వెళ్తావు? నిద్రపోతా లేవు,
ప్రార్థన చెయ్యి. నీ దేవదేవుడు, మీ దేవుడెవరు, మీ దేశం ఏంటో, సీటు ఎత్తే నీ మీద పడిందయ్యా అనంటే ఆయన అంటున్నామన్నాడు, నేనే భూమిని ఆకాశంలో సృష్టించిన దేవుని యొక్క సమూహంలో ఉన్న ప్రవక్తలను అనేపాటికి భయం వేసింది. నీ దేవుడు ఎవరంటే భూమిని ఆకాశాన్ని, నీ దేవుడు ఎవరయ్యా అంటే భూమిని ఆకాశంలో సృష్టించిన సముద్రాన్ని కలుగు చేసిన వాడయ్యా. ఆ గొప్ప దేవుని యొక్క సేవకునయ్యా అంటే వీళ్ళకి భయం పుట్టిపోయింది. అమ్మంటే వీళ్ళకి భయం వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి మేము అంతా బతకాలంటే? సీట్లు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఎత్తి సముద్రంలో పడేసేయండి. ఎత్తి సముద్రంలో పడేస్తే ఆ తిమింగలం ఆ మీనాగారు వచ్చి మింగినాక మీనాగారితో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు అరుగుదల చేయొద్దు, నిలివే పట్టణాన్ని తీసుకెళ్ళాయి కానీ దించిరా. చక్కగా టక్ టిక్కు చేసి టై పెట్టి బూటేసి సూటేసి చక్కగా తయారయ్యి వెళ్తున్నాడు కొంటా. కానీ ఏమైపోయింది? ఇప్పుడు ఇప్పుడు దానిలో ఉండేమన్నాడు, నేను ఉప్పు ద్రవంలో ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియట్లేదు. ఈ ప్రార్థన ముందు చేస్తే బాధ వచ్చినప్పుడు చేయడం కాదు ప్రార్థన, వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు. అందుకే ఒక పాట కూడా ఉంది, నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన. ఏదో పాట కూడా ఉంది, నాకు గుర్తు లేదు, ఒకప్పుడు పాడాము. ఏంటి సరే ఎవరొకరు పాడారు కానీ మనకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కాదు. కానీ సృష్టికర్త అయిన యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన ఆయనే ఏం చేశాడు? ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేశాడంట. ప్రార్థనలో మనము కనిపెట్టుకోవాలి. ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు పరలోకం నుండి నీ కుటుంబానికి ఏమిస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడు, కాపుదల ఇస్తాడు. చూడండి, చదవండి లోకాసు వార్త. మీరు తీయాల లోకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం. లోకాసు వార్త 23:27. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 23వ అధ్యాయము 27వ వచనం. లోకాసు వార్త చాలా స్పీడ్ ఉండాలి మీరు చదివే విషయంలో, అందించాలి నాకు. 23వ అధ్యాయము 27వ వచనం. 23:27. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకు. ఏం చేయాలా? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడు. నా గురించి అరవద్దు. ఏమని ఏడ్చుంటారు వాళ్ళు? అయ్యో యేసయ్యని చంపేస్తున్నారు. కౌలులో ఒక పెద్ద నాతో అన్నాడు, ఏమండి ఆ రోగులకి ఏమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా వాళ్ళకి? యేసయ్యని అట్ట కొట్టేశారండి, యేసయ్యని చంపేశారండి. ఇప్పుడు బాధపడుతున్నాడు ఆయన. ఎందుకు? నేను చెప్పాను, ఆయన చనిపోవటం వల్ల నీకు రక్షణ, ఆయన దెబ్బలు తినడం వల్ల నీకు పరలోకం. కానీ ఆయన పొందిన గాయం చేత ఆయనలో నుంచి వచ్చిన రక్తము నీ పాపాన్ని అవన్నీ నాకు తెలియదండి. అవన్నీ ఏమన్నా జరగని తర్వాత సంగతి. అసలు ఆయన ఎందుకు కొట్టాల? పాపం ఆయనకి వాళ్ళు కనపడితే ఏం చేసేటట్టున్నాడు? వెళ్ళి అవసరం తిరిగి కొట్టేటట్టే ఉన్నాడు అన్నయ్య. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు ఆయన ఏం చేశాడంటే, ఏమి నేర్పించాడు మనకంటే, పరలోకంలో ఉన్న దేవునితో మనం మాట్లాడాలి.
అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నా కొరకు మీరు అరవద్దు, నేను వచ్చిన పని అయిపోయింది, నేను ముగించేశాను. మీరు మాత్రం మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీరంతా క్షేమంగా ఉండాలంటే నా కొరకు ఏడవద్దు, కానీ ఎవరి కొరకు ఏడవాలా? నీ కోసం ఏడువు, నీ పిల్లల కొరకు ఏడువు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఏడువు, నీ పిల్లలు బాగుండాలని ప్రార్థన చేయి అని అంటే ఆ ప్రార్థన లేక కుటుంబాలు ఏమవుతున్నాయి? పాడైపోతూ ఉంటున్నాయి, నాశనం అయిపోతూ ఉంటున్నాయి, నరకానికి ఆహుతి అయిపోతూ ఉంటున్నాయి. ఏం చేస్తున్నామన్నది మనకే తెలియకపోతే మనం ఇతరులకు ఏం చెప్తాం కదా? అందుకని చివరిగా సమయాలు ఏమంటారంటే, మీ నిమిత్తము ప్రార్థన చేయకుండా ఉంటే నేను పాపం చేసిన వాడిని అంటాడు. సమయాల గ్రంథంలో చివరి మాటగా ఏమంటున్నాడంటే, మీ నిమిత్తం ప్రార్థన చేయకుండా ఉంటే నేను పాపము చేశాను అంటాడు. కనుకనే పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని బైబిల్ క్లియర్గా రాశాడు. పాపం ఎక్కడ మొదలవుతుందండి? ప్రార్థన చేయకపోవటమే. కనుకనే ప్రార్థన పనులుగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి, అగలర్చండి, రోదన చేయండి, మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికమైన ప్రార్థన శక్తితో నింపి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. లైవ్లో వరకు ఏమైనా చెప్తారా? కట్ చేయండి.